బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు జలవనరుల శాఖ అధికారులు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చివేసిన అధికారులు ఇవాళ 3వ గండిని కూడా పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పనులను పరిశీలించారు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. 3వ గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరొక వైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. ఇక గండ్లు పూడ్చివేతకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు. హిమబిందు, ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో ఆ వినాయకుడు ఆశీస్సులతో అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్రం మొత్తం టెన్షన్ పడుతున్న వాతావరణంలో ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి ఆ గండ్లు అన్ని కూడా వినాయకుడు దయతో ఆ పూడినట్లే కనపడతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా గత 3 రోజుల నుంచి ఆ ఏదైతే గండ్లు పడ్డాయో గండ్లు పడ్డ ప్రదేశం దగ్గర కూడా ఆ మొత్తం ఆయన అక్కడే ఉంటూ అక్కడే తింటాం అక్కడే పనుకోవటం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు లోకేష్ ని ఇన్ఛార్జ్ చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న నిమ్మల రామానాయుడు దానికి న్యాయం చేసినట్టు కూడా కనపడతా ఉంది. అలాగే ఏదైతే ప్రధానంగా గండ్లు పడటం వల్లనే ఈ రోజు ఏదైతే విజయవాడ పట్టణం మొత్తం కూడా వరద నీటితో బురదమయమైన పరిస్థితి, నీటి ఉధృతికి ఇల్లు మొత్తం కూడా ఆ తాకిడికి గురైన పరిస్థితి, కొన్ని ఇల్లు కొట్టుకుపోయిన పరిస్థితి, కొన్ని ప్రాణాలు పోయిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి ఈ వరద ఉధృతి కారణంగానే ఆ లక్షల కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లిన పరిస్థితి అయితే ఏర్పడింది. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి వీటన్నిటికీ కారణం గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన ఒక పక్క ఆర్మీని దించారు, ఓ పక్క ఏజెన్సీలు దించారు, ఓ పక్క మరో పక్క ప్రభుత్వ అధికారులతో పాటు స్థానికుల సహాయంతో పాటు మొత్తంగా చూసుకుంటే ఆ యుద్ధ ప్రాతిపదికన పడిన గండ్లన్నీ కూడా పూర్తిగా కూడా పూడ్చినట్లు కనపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆహర్నిశలు కష్టపడ్డ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆయన రుణాన్ని మర్చిపోలేని పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర మంత్రులందరూ కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వచ్చి కనపడి వెళ్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు మాత్రం అక్కడే కూర్చొని ప్రతి ఒక్క గండ్లు కూడా పూర్తయ్యేదాకా అక్కడే ఉంటున్నారు. మొత్తానికైతే ఏదైతే ప్రధానంగా 100 మీటర్లు భారీ గండి పడిందో ఆ గండి కూడా పూర్తి చేశారు. అదే ప్రధానంగా విజయవాడ పట్టణంలోని సింగునగర్ గాని సింగునగర్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వరదమయం అవటానికి గాని వరద తాకిడికి గురవటానికి గాని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం అవడానికి కూడా ప్రధాన కారణం అదే. దాదాపుగా ఇప్పుడు పేద మధ్య తరగతి ప్రతి ఒక్కళ్ళు కూడా నడి రోడ్డు మీద పట్టడానికి కూడా ప్రధానంగా ఆగండి. దాదాపు ఇప్పటికీ 2 ప్రధాన గండ్లు పూడ్చిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో మరొక భారీ గండి కూడా పూర్తి చేసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కూడా నారా లోకేష్ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ గండి పూడ్చిన దగ్గరికి వచ్చి ఆయన కూడా పరిశీలించారు. ఆయనే దానికి ఇన్ఛార్జ్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. గండ్లన్నీ పూడికి మొత్తంకు కూడా నారా లోకేష్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనే దగ్గరుండి ప్రతి పని కార్యక్రమం కూడా చూడమన్నారు. అలాగే ఏదైతే నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నా కానీ ఎక్కడ నిధుల కొరత కూడా లేకుండా చూసుకోవాలని నారా లోకేష్ కి బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో ఆ యుద్ధ ప్రాతిపదికన అయితే మొత్తానికి ఆ ప్రధాన గండి ఎక్కడైతే పడిందో ఆ ప్రధాన గండిని అయితే పూర్తి చేసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఆ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ఆజ్ఞలతో ఆ చంద్రబాబు నాయుడు కష్టాన్ని చూసిన చంద్రబాబు నాయుడు ఆదేశంతో పూర్తిగా మొత్తానికైతే ఆ గండ్లు పూర్తి చేయడం ఆంధ్రప్రదేశ్ కి ఒకంత ఆనందం కలిగించే విషయం చెప్పుకోవచ్చు. ఒకంత ఆ ఊపిరి పీల్చుకో అన్న పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే విజయవాడ ఊపిరి పీల్చుకో అన్న సంధానం అయితే ప్రస్తుతానికి ఆ గండి పూడ్చడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆ గండ్లు పూడ్చిన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించిన అనంతరం కూడా
ఇంకా ఆయన మరికొన్ని గంటలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఆయన ఈ గంటలు పరిశీలించారు. అలాగే నిమ్మల రామానాయుడు కూడా ఆ సూచించిన పరిస్థితి ఉంది. ఏదైతే గంటలు పడిన ప్రధాన ఆ పరిసర ప్రాంతాలు ఉన్నాయి, ఆ పరిసర ప్రాంతాలన్నీ మరలా కూడా యుద్ధ ప్రాతిపదికన చూస్తా ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే ఇటుపక్క ఆర్మీ సహాయంతో గాని, అలాగే ఏదైతే ఏజెన్సీల సహాయం గాని, అలాగే అధికారుల సహాయంతో గాని మొత్తానికైతే గండ్లు పూడ్చివేత పనులు అయితే పూర్తి అయిందనే చెప్పుకోవాలి. ప్రధాన గండి ఏదైతే 100 మీటర్ల గండి పడిందో, 100 మీటర్ల గండి పడిన ఆ ప్రాంతం కూడా పూర్తిగా ప్రస్తుతానికైతే పూర్తిగా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరికొద్ది సేపట్లో నిమ్మల రామానాయుడు కూడా ఆ పరిసర ప్రాంతాల నుంచి అక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి కూడా ఉంది. అయితే గత 3 రోజులుగా బుడమేరు వాగు ప్రవాహం తగ్గింది అనుకోవచ్చా? ఇప్పుడు కొంతవరకు కూడా మనం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అనుకోవచ్చా? లేదు బిందు, ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి అయితే ఉద్రిక్తత ఇంకా తగ్గటం అనేది కనపడటం లేదు. ఇంకా 3-4 రోజులు ఉద్రిక్తత ఆ బుడమేరు వాగు అయితే ఉద్రిక్త వాతావరణంలోనే ఉండేటట్టు కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే రాత్రి కూడా ఆ విజయవాడ పట్టణంలోని సింగునగర్ పరిసరంలో ఆ బుడమేరు పొంగిందని చెప్పుకోవచ్చు. రాత్రి కూడా విజయవాడ నగరంలోకి చొచ్చుకొని వచ్చింది ఆ బుడమేరు. రాత్రి కూడా అందరూ ఉత్కంఠ ఆ క్షణాలు అనుభవించిన పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం కూడా బుడమేరు వచ్చిన పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం కూడా ఆ మరలా విజయవాడలో కొంత బాగా మునిగిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న రాత్రి నుంచి బుడమేరు ఆ ముంపుకు గురవడం, బుడమేరు వచ్చి మరలా ఏదైతే నిన్న మధ్యాహ్నానికి తగిన ఆ బుడమేరు తగిన సమయంలో చాలా మంది కూడా మరలా తిరిగి వెనక్కి వచ్చి ఇల్లును శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇల్లును శుభ్రం చేసుకుంటున్న క్రమంలో మళ్ళా బుడమేరు వాగు ఉద్రిక్తత పెరగటం, మళ్ళా ఇళ్లలోకి నీళ్లు రావటం, ఆ మళ్ళా జనాలు అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటిదాకా కూడా మిగిలిన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలాగోలా సర్దుకొని వరద ఉధృతి తగ్గిద్దిలే అన్న చందాన వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ నిన్న ఎప్పుడైతే మరలా వరద ఉధృతి పెరిగిందో, రాత్రి మరలా పెరిగిందో, నిన్నటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది సింగనగర్ పరిసర ప్రాంతాల నుంచి కూడా వెళ్లిపోతున్నారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాదాపుగా నేటి తెల్లవారుజామున కూడా విజయవాడ ఆ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు కానీ, బస్ స్టాండ్ కానీ మొత్తం సింగనగర్ విజయవాడ పరిసర ప్రాంతాలు ముప్పుకు గురైన ప్రాంత ప్రజలే వెళ్లిపోతున్నట్లు కూడా కనపడతా ఉంది. ఏదేమైనా ముఖ్యంగా చూసుకుంటే ఆ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బుడమేరు వాగు ఉధృతి అయితే అలాగనే ఉంది. ఇప్పుడు గండ్లు పూడ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ నేటి నుంచి దాదాపుగా ఒక 7-8 గంటల తర్వాత మాత్రం పూర్తి నివేదిక వస్తుంది. బుడమేరు సంబంధించిన గండ్లు పూర్తిగా పూడ్చిన నేపథ్యంలో ఆ 1-2 ఇంకా పూడ్చి వేస్తా ఉన్నారు. ప్రధాన గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడ పట్టణంలోకి ఇంకా నీళ్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొంత మేరకు ఆనందం వ్యక్తం చేయొచ్చు. బుడమేరుకు సంబంధించి వరద ఉధృతి మళ్ళీ విజయవాడలో రాకుండా ఉంటదని.